నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంబరంగా పోలాల అమావాస్య పండగ గ్రామాల్లో ఘనంగా వేడుకలు జరిపిన అన్నదాతలు, ఇంటిల్లిపాది పూజలు చేసి బసవన్నలకు నైవేద్యం సమర్పించిన రైతులు, ఊరువాడ ఉత్సాహంగా సాగిన పోలాల ఉత్సవాలు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి తిమింగలం, లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించిన అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన, తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన పాలనాధికారి. నష్టం వివరాలతో పాటు ప్రత్యామ్నాయ శాశ్వత పరిష్కార సర్వే ప్రభుత్వానికి అందిస్తామని వెల్లడి. జిల్లా వ్యాప్తంగా పోలాల అమావాస్య పండుగను పురస్కరించుకుని వేడుకలను అన్నదాతలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలాల సందడి కనిపించింది. ఏడాది పొడవునా పంట సాగులో చేదోడు వాదోడుగా నిలిచే బసవన్నలకు కృతజ్ఞతాభావంగా వాటికి సపర్యలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఇంటిల్లిపాది బసవన్నలకు నైవేద్యం సమర్పించి ఉపవాసాన్ని విరమించారు. పోలాల అమావాస్య పండగ వేడుకలను జిల్లాలో అన్నదాతలు వైభవోపేతంగా జరుపుకున్నారు. ఒక రోజు ముందుగానే పండగకు అవసరమైన సామాగ్రిని అంతా ఖరీదు చేసుకుని ఇంటిల్లిపాది సంబరంగా గడిపారు. ఏడాది మొత్తం సాగులో తమకు చేదోడు వాదోడుగా నిలిచే బసవన్నలకు కృతజ్ఞతాభావంగా వాటికి సపర్యలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ముందుగా పండగ రోజున ఎడ్లతో ఎటువంటి పనులు చేయించకుండా ఉదయమే వాటిని శుభ్రంగా కడిగి బరువులు దింపారు. ప్రత్యేకంగా అలంకరించే సామాగ్రితో అందంగా ముస్తాబు చేసి ఆంజనేయ స్వామి ఆలయాల చుట్టూ డప్పు చప్పుల నడుమ ఊరేగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా సందడిగా జరుపుకునే పోలాల పండగతో పల్లెల్లో నూతన శోభ సంతరించుకుంది. ఇంటిల్లిపాది ఉపవాస దీక్షలు ఆచరించడమే కాకుండా ప్రత్యేక పూజలతో ఎడ్లకు నైవేద్యాలు సమర్పించిన తరువాతే వారు భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో పోలాల అమావాస్య పండగను వైభవోపేతంగా జరిపారు. హనుమాన్, పోచమ్మ తల్లి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తూ ఎడ్లకు ప్రత్యేక పూజలు చేశారు. సేద్యంలో తమకు తోడుగా ఉండే బసవన్నలకు గురువారం రాత్రి బరువులు దింపిన రైతన్నలు పోలాల అమావాస్య పండగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగానే తాంసీ మండలంలోని అన్ని గ్రామాల్లో పోలాల సందర్భంగా బసవన్నలకు జూళ్లు, గంటలు, బెలూన్లతో అందంగా ముస్తాబు చేసి డప్పు చప్పులతో స్థానిక హనుమాన్ ఆలయం వద్దకు తీసుకువచ్చారు. నమో పార్వతీపతయే హరహర అంటూ తోరణం కొట్టి గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ఎడ్లతో ప్రదక్షిణలు చేశారు. అన్నదాతలు ఇంటిల్లిపాది నైవేద్యాలు సమర్పించి చల్లంగా చూడమని వేడుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, బంధువులు, స్నేహితులంతా ఒకచోట చేరడంతో సందడి వాతావరణం కనిపించింది. భీంపూర్ మండలంలోని అంతర్గాం, నిపాని, ధనోరా, అర్లిటి, వడూర్, కరంజిటి, పిప్పల్కోటి తదితర గ్రామాల్లోనూ పోలాల పండగ వేడుకలు అత్యంత వైభవోపేతంగా సాగాయి. అటు తలమడుగు మండలంలోనూ పోలాల అమావాస్య పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బసవన్నలను అందంగా అలంకరించి గ్రామదేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. మండలంలోని రుయ్యాడి, కొత్తూరు, సుంకిడి తదితర గ్రామాల్లో పోలాల పండగ నేపథ్యంలో కోలాహల వాతావరణం నెలకొంది. బసవన్నలకు నైవేద్యం సమర్పించిన అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు. ఎప్పుడైతే జూన్ వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి ఈ ఎడ్లు మన పొలానికి పంట పండించి దుక్కి దున్ని కాయ కష్టం చేసి మనలో భాగంగా ఈ రైతులతో సమానంగా మన ఇంటి దేవతల లెక్క పూజించుకొని మనం కూడా మన కోసం అవి కష్టపడుతున్నాయి. కాబట్టి ఈ శ్రావణ ముగింపు అమావాస్య రోజు వీటికి సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఉండాలని, వాటి ఏదైతే కష్టం అవుతుందో, కష్టం చేస్తాయో ఈ రోజే వీటికి ఉతారుగా అదేమంటారు మన బరువులుగా తీస్తారు. ఆ రోజు వీటికి ఎంతో సంతోషంగా మనము రైతులందరూ ఎంతో సంతోషంగా ఈ పోలాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది తాతల నుంచి. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. 5,000 లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్టర్
శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు జరపగా సిలికాన్ పరీక్ష నిర్వహించిన అనంతరం పాజిటివ్గా తేలడంతో సదరు అధికారిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. గిఫ్ట్ డీడ్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. గమనించిన కొంతమంది కార్యాలయ సిబ్బంది అక్కడి నుండి వెళ్లిపోయారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో అధికారులు దాడులు జరపగా లంచం తీసుకుంటున్న జాయింట్ రిజిస్ట్రార్ 2ను అదుపులోకి తీసుకున్నారు. సిలికాన్ పరీక్ష నిర్వహించి పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. బాధితుడు బేలా మండలం సిరిసన్నకు చెందిన మన్సూర్ ఖాన్ పఠాన్ తన భార్య గౌసియా బేగం పేరున ఉన్న ఇంటిని తనపై గిఫ్ట్ డీడ్ కోసం ఈ నెల 19న ముదాసిర్ షా అనే డాక్యుమెంట్ రైటర్తో పత్రాలు తయారు చేశారు. 20వ తేదీన జాయింట్ రిజిస్ట్రార్ వద్దకు పత్రాలను పరిశీలించి 5,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు దానికి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం గిఫ్ట్ డీడ్ అయిన తరువాత 5,000 ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని డీఎస్పీ మధు తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగితే పోలీసులు లేదా ఏసీబీని సంప్రదించాలన్నారు. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని తెలిపారు. అయితే ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గతంలో కరీంనగర్ జిల్లా మంథని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి బయటకు రావడం గమనార్హం. సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఆదిలాబాద్ నందు కె శ్రీనివాస్ రెడ్డి జాయింట్ సబ్ రిజిస్టార్ 2 గారు ఒక కంప్లైంట్ దగ్గర నుంచి తన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం కోసము 5,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతను 5,000 డిమాండ్ చేసేసి లంచం డిమాండ్ చేసేసి కంప్లైంట్ దగ్గర నుంచి తీసుకుంటాగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతన్ని విచారణ అనంతరము కోర్టులో ప్రవేశపెడతామని కరీంనగర్ ఏసీబీ కోర్టులో. అదేవిధంగా ఎవరైనా లంచం అడిగితే దయచేసి ప్రజలందరూ కూడా ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా సరే డబ్బులు అడిగితే వాళ్ళు చేయవలసిన పనికి చేయకుండా డబ్బులు అడిగితే అట్లాంటి విషయాన్ని పోలీసులకు కానీ అంటే ఏసీబీ ఆఫీసర్స్కు తెలియజేస్తే మేము 1064 నంబర్కు టోల్ ఫ్రీ నంబరు దీనికి ఫోన్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము. 24/7 రెస్పాండ్ అవుతాము. మీకు తగిన న్యాయం చేస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తలమడుగు మండలంలోని వరద ప్రాంతాల్లో కలెక్టర్ రాజర్షిష శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు మెడికల్ క్యాంపులు, పీఏసీఎస్ కేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ముందుగా ఉమ్డం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించి అక్కడి వైద్య సేవలపై అధికారులతో చర్చించారు. అనంతరం కొత్తూరు గ్రామంలో వరద ముంపు ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. తలమడుగు పీఏసీఎస్ కేంద్రాన్ని పరిశీలించి గోదాంలో ఉన్న యూరియా నిల్వలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. డోర్లీ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలు, రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయని, మండలంలో పంటలు, లో లెవెల్ ఏరియాలు, దెబ్బతిన్న రహదారుల వివరాలను సంబంధిత అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ శాశ్వత పరిష్కార సర్వే నిర్వహించి నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. వర్షాల అనంతరం వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్యాంపులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజ్మోహన్, డిఏఓ శ్రీధర్ స్వామి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ఇక్కడ తలమడుగులో కూడా చర్చ్ కాలనీ దగ్గర ఏవైతే మొన్న భారీ వర్షంలో నీళ్ళు రావడం జరిగింది, తర్వాత ఇప్పుడు దోడ్లీలో కూడా ఇక్కడ మనం పంట పొలాలు ఏవైతే నష్టం జరిగినాయో వాటికి పరిశీలన చేయడం జరిగింది. మొన్న గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ జూపల్లి కృష్ణారావు సార్ కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చారు. సో ప్రతి ఒక్క దానికి మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా తీసుకొని రావాలి. దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చర్చ్ కాలనీలో ఏవైతే ఇళ్లలో నీళ్ళు రావడం జరిగింది వాటికి పిఆర్ అధికారులు కూడా సూచన ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ ఏవైతే పంట పొలం నాశనం జరిగిందో వాటికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వారు అందరూ కూడా సర్వే కూడా చేయడం జరుగుతుంది. వీటన్నిటి కూడా ఒక ప్రపోజల్స్ తయారు చేసి మళ్ళీ గవర్నమెంట్కి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. ఫైనల్ రిపోర్ట్ కూడా
అవి మనం ఇనండేషన్స్ కావచ్చు, లేదు పంట పొలాల నాశనం కావచ్చు, లేదు పర్మనెంట్ ఎక్కడైనా రిపేర్స్, పర్మనెంట్ కల్వర్ట్స్, లేదు పర్మనెంట్ డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ అవి కూడా ఏవైతే ఉన్నాయో అది కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనం ఎవరైతే ఈ ఇనండేటెడ్ ఏరియాస్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో సో ముఖ్యంగా వారికి ఒకటే సూచన చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ టైంలో మనం వర్షం తగ్గించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎండ పెరిగిన తర్వాత మళ్ళీ మనం ఈ విష జ్వరాలు కానీ ఇటువంటి వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అందుకే మెడికల్ అధికారులు కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరుగుతుంది. కానీ మనం కూడా మన ఇంటి పారిశుద్ధత కొద్దిగా ఫాలో చేసుకుంటే మనం ఆరోగ్యం కూడా కాపాడగలుగుతాము. భారీ వర్షాలతో అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నా వారిని పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రూరల్ మండలంలోని చాందాటి గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులకు అవసరమైన యూరియాను సైతం అందించే స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవని, అన్నదాతల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందాటి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వరదతో తీవ్రంగా నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. పలువురు రైతులు తమ గోసను వెళ్లగక్కుతూ రోధించగా వారికి ధైర్యం చెప్పి అన్ని విధాలా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణరత్ రమేష్, సెవ్వ జగదీష్, పరమేశ్వర్, బట్టు సతీష్, కుమ్రరాజు, కనకరమణ, దేవిదాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గ్రామాలలో వరద ఉధృతికి పత్తి, సోయా పంటలు పూర్తిగా నష్టపోయాయని, ఒక్కో ఎకరానికి కనీసం 50,000 వరకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించకపోవడం దురదృష్టకరమని అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని, కనీసం యూరియాను సైతం అందించే పరిస్థితిలో లేవని మండిపడ్డారు. రైతులకు నష్టపరిహారం చెల్లించని పక్షంలో బీఆర్ఎస్ తరపున ఉధృత పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం, మీరు కౌలు రైతుకు బాగా చేస్తామని చెప్పిండ్రు. కౌలు రైతుకు కూడా సొంత రైతులకు ఎన్నైతే వర్తిస్తాయో అవన్నీ వర్తిస్తాయని చెప్పి, కానీ ఈరోజు వరకు కౌలు రైతు లోను మాఫీ కాలేదు. ఇప్పుడు పాపం ఉదయ రవి గారు మరి 18 ఎకరాలు మరి కౌలు కట్టడం, నారాయణ సాబ్ నువ్వెంత పట్టిన 3 ఎకరాలు తను కూడా ఇంకా నారాయణ సాబ్ కూడా కౌలుకి వచ్చి, మేము ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నాం, మీరు చెప్పింది అడుగుతున్నాం. మీరు ఎన్నికల ముందు చెప్పిండ్రు, ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రిగా కూడా చెప్పిండ్రు. మీరు ముఖ్యమంత్రిగా చెప్పినే మేము అడుగుతున్నాం. మీరు ఇందరు వెళ్ళి మీటింగ్కి వచ్చినప్పుడు కూడా రైతులకు, కౌలు రైతులకు అసైన్మెంట్ భూములు ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు, గిరిజనేతరులకు అట్లనే ఉపాధి హామీని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. అయితే ఫసల్ బీమా యోజన మరి ఇప్పుడు లేదు, దానికి బదులు మేమే మొత్తం ఉపాధి హామీ డబ్బులతో ప్రభుత్వ బీమా చేస్తామన్నారు. మీరే రైతుకు మొత్తం పంట బీమా చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండ్రు. మీరు చెప్పినటువంటి పత్రికలలో మన కటింగ్స్ ఉన్నాయి, మాట్లాడినటువంటి వీడియోస్ ఉన్నాయి. మీరు చెప్పింది అడుగుతున్నాం. ఇప్పటిదాకా బీమా చేసి ఉంటే ఇలా రైతులు ఎంత నష్టపోయినరో, మీరు ఇలా ప్రభుత్వం నుంచి ప్రీమియం కట్టమని చెప్పకపోతే కొంతమంది రైతులు బ్యాంకుల లోన్ తీసుకున్నప్పుడే బ్యాంకులో డబ్బులతోటి కూడా ప్రీమియం కట్టుకున్నారు. కానీ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వమే కట్టేస్తుంది, రైతు ఒక నయా పైసా ప్రీమియం కట్టే పని లేదని చెప్పి నువ్వు కడతావన్నటువంటి నమ్మకంతో కొంతమంది కట్టే రైతులు కూడా ఇప్పుడు ఉన్నారు. మీరు ప్రతి సంవత్సరం కూడా గతంలో ఫసల్ బీమా యోజన మధ్యన బంద్ అయినా రైతులు బ్యాంకుల లోన్ తీసుకొని డైరెక్ట్ ఎన్ని ఎకరాలు పంటేస్తే కూడా అన్ని ఎకరాలు ప్రీమియం రైతులు కట్టుకొని ఉన్నారు. కానీ మీరు చెప్పడం వల్ల ఆ కట్టుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి రైతులు కూడా ఈరోజు కట్టుకోలేకపోయింది. అంటే మీ మీద నమ్మకంతో, అంటే ఇది మోసం చేసినట్టు కాదా?
రైతులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పొలాల పండగ రోజు కూడా యూరియా కష్టాలు వీడలేదు. పట్టణంలోని పలు దుకాణాల వద్ద యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిల్చుని వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పొలాల పండగ రోజున వేడుకలు జరుపుకోవాల్సిన సమయంలో యూరియా కోసం రావడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రైతులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పొలాల అమావాస్య పండగ రోజున సైతం వారికి యూరియా కష్టాలు వీడలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాల అనంతరం పొలం పనుల్లో అన్నదాతలు నిమగ్నం కాగా ప్రస్తుతం ఉన్న పంటల స్థితికి యూరియా అవసరం కావడంతో పండగ పూట కూడా యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చున్నారు. ఇంటిల్లిపాది సంతోషంగా పండగ జరుపుకోవాల్సిన సమయంలో దుకాణాల ముందు యూరియా కోసం వేచి చూడడం అన్నదాతల ఇబ్బందులకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే యూరియా సరఫరా పట్ల రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోందని, సరైన సమయంలో యూరియా అందకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని వాపోయారు. డిమాండ్ మేర యూరియా అందించి తమ ఇబ్బందులను దూరం చేయాలని కోరుతున్నారు. గూడారాంపూరు బోరగ మండల్ మన యూరియా బస్తాల కొరకు తిరిగి పరిశాన్ అవుతున్నాం. రోజు అత్తరు పోకడ ఇయ్యాల బంధు రేపు బంధు మన సొసైటీకి పోయిన మాడ దొరకాలు వెళ్ళిపోయింది. ఆ సుశీల్ అంటోడు కొత్తలు ఇస్తే ఇవాళ 260 ఉన్నది, అలా 300 ఇస్తాయి బరోబర్ అవుతున్నాయండి అని ఇంటికి వస్తున్నాయి. ఇప్పుడు గంట 2 గంటల ఏడ సరిపోతాయి 20 ఎకరాలకి. మాకు ఒక 20 బ్యాగులే కావాలా. గవర్నమెంట్ పాడగానే అదంతా మనని పాడు చేస్తాను. అన్ని ఆశలు మీకు మీరు బయట పడకుండా ఏం కాదు, వార్తల్లో చెప్తారే ఏ మందు కొరత లేదు, బస్తాలు కొరతలేవు, ఏం కొరతలేవు, అన్ని ఇస్తుండే అంటారు. ఇచ్చిందైతే ఏమీ లేదు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 7036649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourages us to ask questions and think critically. The practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform.
We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని దస్నాపూర్ కాలనీలో క్షుద్ర పూజల ఉదంతం కలకలం సృష్టించింది. అమావాస్య రోజున నడి రోడ్డుపై క్షుద్ర పూజలు జరిపినట్లు ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాలనీ వాసులను భయపెట్టేందుకు ఆకతాయిలు చేసిన పనా లేదా నిజంగానే క్షుద్ర పూజలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. స్థానిక దస్నాపూర్ కాలనీలో రోడ్డుపైనే క్షుద్ర పూజలు చేయడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అమావాస్య రోజున ఇండ్ల ముందు నిమ్మకాయలు, పసుపు, దిష్టిబొమ్మ ఉంచి పూజలు జరపడంతో అటువైపు వెళ్లేందుకే జనం జంకుతున్నారు. అయితే ఆకతాయిలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేయాలన్న ఉద్దేశంతో చేశారో లేదా నిజంగానే క్షుద్ర పూజలు జరిగాయా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పండగ పూట రోడ్డుపైనే క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించడం మాత్రం స్థానికుల్లో ఆందోళనకు కారణమవుతోంది. కాలనీలో ఈరోజు పొద్దున ఆకతాయిలు చేసినట్టు ముగ్గు, కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఫోటో పెట్టి భయపడే విధంగా అందరు కాలనీ వాసులు భయపడుతున్నారు. ఈరోజు పొలాల అమావాస్య పండుగ కాబట్టి క్షుద్ర పూజలు టైప్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. 100 డయల్కి చేద్దాం అనుకుంటున్నాం, పోలీస్ కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాం. సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ను కేటాయిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో 19 పోలీస్ స్టేషన్లలో సైబర్ విధులు నిర్వహిస్తున్న సైబర్ వారియర్స్కు ప్రత్యేకంగా టీ-షర్ట్లను అందించి వారికి పలు సూచనలు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్ను గుర్తించే విధంగా హైదరాబాద్ నుండి సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారు ప్రత్యేకంగా తయారు చేయించి జిల్లాకు పంపించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే అవగాహన తప్పనిసరి అని పేర్కొన్నారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 నంబర్ను సంప్రదించాలని, లేని పక్షంలో cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలీసు వ్యవస్థలో అందించబడిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ దర్యాప్తు జరిపి నేరస్తులను పట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ డీఎస్పీ హజీబుల్లా, ఏఎస్ఐ సురేందర్, సైబర్ సిబ్బంది సంతోష్, యేసుదాస్, శివసాయి, సైబర్ వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో పొలాల అమావాస్య సందడి నెలకొంది. శుక్రవారం ఉదయం నుండే పండగకు అవసరమైన సామాగ్రిని ఖరీదు చేసేందుకు జనం ఆసక్తి చూపడంతో పట్టణ ప్రధాన వీధులు కిటకిటలాడాయి.
సాయంత్రం పలు ఆలయాల గుండా బసవన్నలతో ప్రదక్షిణలు చేయించి నైవేద్యం అందించారు. పొలాల అమావాస్య పండగ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఏడాది పాటు రైతన్నలకు వ్యవసాయ రంగంలో చేదోడు వాదోడుగా నిలిచే ఎడ్లను పొలాల పండగ రోజున పూజించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజున బసవన్నల కోసం ప్రత్యేకంగా పండగను జరుపుకుంటూ జిల్లా రైతులు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పొలాల పండగను వైభవంగా నిర్వహించారు. రైతులు ఆనందోత్సాహాల మధ్య నూతన వస్త్రాలను ధరించి తమ ఎడ్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పట్టణంతో పాటు పల్లెల్లోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. పట్టణంలోని అశోక్ రోడ్లో గల పోచమ్మ తల్లి ఆలయంతో పాటు ఆయా వీధుల్లోని హనుమాన్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించడంతో సందడి వాతావరణం కనిపించింది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రదక్షిణలు చేయించిన అనంతరం పట్టణవాసులు బసవన్నలకు నైవేద్యాలను సమర్పించారు. ఇంటిల్లిపాది ఉపవాసాన్ని ఆచరించిన భక్తులు ఎడ్లకు నైవేద్యం సమర్పించిన తరువాతనే ఉపవాసాన్ని విరమించారు. జిల్లా వ్యాప్తంగా పొలాల పండగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పండగ సందడి కనిపించింది. మాజీ మంత్రి జోగురామన్న తన స్వగ్రామమైన దీపాయిగూడలో నిర్వహించిన పొలాల పండగ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా అందంగా ముస్తాబు చేసిన బసవన్నలను డప్పు చప్పుల నడుమ స్థానిక హనుమాన్ ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తోరణం కొట్టి గ్రామదేవతల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. కుటుంబ సమేతంగా పొలాల పండగ వేడుకల్లో ఎమ్మెల్యే జోగురామన్న పాల్గొన్నారు. ఆనవాయితీ ప్రకారం తన స్వగృహం వద్ద బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం అందించారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులతో సరదాగా గడిపి పండగ వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ దైవానికి సమర్పించే నైవేద్యానికి అవసరమయ్యే పంటను రైతే పండిస్తాడని, అంతటి మహోన్నత కార్యంలో అన్నదాతకు బసవన్నలు చేయూతను అందిస్తాయని పేర్కొన్నారు. బసవన్నలను దైవంగా భావించి పొలాల అమావాస్య పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. మహాశివుడి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. భీంపూర్ మండలంలోని గోన గ్రామంలో పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులకు సన్మానించారు. అదేవిధంగా ఇటీవల ఆత్మ చైర్మన్గా నియామకమైన కామన్వార్ అశోక్ను మండల నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, పీఆర్ఏఈ మహేందర్, పంచాయతీ కార్యదర్శి కార్తీక్, మాజీ సర్పంచ్ బాదర్, నాయకులు మతీన్, రమేష్, తన్వీర్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ యాదవ్, మల్లేష్ యాదవ్, దేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భీంపూర్ రోడ్డు దుస్థితిని చూసి 20 లక్షలతో గుంతలు పూడ్చేలా చర్యలు తీసుకున్నామని, కానీ కొంతమంది నాయకులు మాత్రం పనులను తామే చేశామని గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. పనుల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక పనులు ఈరోజు రాష్ట్రంలో ప్రతి పల్లెలో, ప్రతి తాండాలో, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పని చేయాలన్న ఆలోచనతో ఈరోజు మొదలుపెట్టుకోవడం జరిగింది. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు సామూహిక సంతోషీమాత వ్రతాల ఉద్యాపన కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేక పూజలు జరిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు. శ్రావణ మాసంలో చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక సంతోషీమాత వ్రతాల ఉద్యాపన చేపట్టారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఇండ్లలో సామూహిక సంతోషీమాత వ్రతాలు ఆచరించిన మహిళలు ఆలయంలో చెల్లింపుల సందర్భంగా ప్రత్యేక పూజాది క్రతువులను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు జరిపి సంతోషీమాతను ఆరాధించారు. తమ కుటుంబాలను చల్లంగా చూడమని తల్లిని వేడుకున్నారు. మహిళల ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. विश्वसुनाम संवत्सरे दक्षिणायने वर्षा ऋतौ श्रावण मासे स्थानो मंत्रे रोजन्ते अयं मुहूर्तो अस्तु ओम ज्योतिष వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సంబరంగా పోలాల అమావాస్య పండగ గ్రామాల్లో ఘనంగా వేడుకలు జరిపిన అన్నదాతలు, ఇంటిల్లిపాది పూజలు చేసి బసవన్నలకు నైవేద్యం సమర్పించిన రైతులు, ఊరువాడ ఉత్సాహంగా సాగిన పోలాల ఉత్సవాలు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి తిమింగలం, లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించిన అధికారులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన, తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన పాలనాధికారి. నష్టం వివరాలతో పాటు ప్రత్యామ్నాయ శాశ్వత పరిష్కార సర్వే ప్రభుత్వానికి అందిస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.